రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసినాం. సో ఇక్కడ అన్న కూడా ఏమంటారు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తుండు. సో మేము కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. ఐబొమ్మ రవి తొందరగా రావాలి బయటికి. ఐబొమ్మ రవి గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఐబొమ్మ రవి అన్న గ్రేటు. ఎందుకంటే మంచిగా అయినంత టాలెంట్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఇంటర్ చదివిండు. ఇంటర్ చదివి నీ అమ్మ బీటెక్ లో చేసిన వాళ్ళే ఏం బీకలేకపోతారు. ఇంటర్ చదివి అంత టెక్నాలజీ ఉపయోగించిందంటే ఉత్తమ మాటలు కాదు. ఆయనకు బయటకు తీసుకొచ్చి గవర్నమెంట్ మంచి కోసం చేయాలి. అయితే బరాబర్ అయినా మంచిగా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఆయన వెళ్ళింది చెడ్డ పని కావుండొచ్చు, కానీ ఆయన చేసింది ధర్మమే. నిజంగా చెప్పాలంటే ధర్మం. ఆయన ఈ లాంజోడుకులకు ఏం తక్కువైంది. చిరంజీవి గానికి నాగార్జున గానికి లాంజోడుకులకు ఏం తక్కువ కోట్ల సంపాదించుకోరు సుల్లిగాళ్ళు. ఇంకెన్ని కావనంట లాంజోడుకులకు. అంతేనా కదా? 100 రూపాయలు. ఇప్పుడు మనం ఊరోళ్ళ ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాం కాబట్టి ఊర్లో 100 రూపాయల టికెట్ నడుస్తుంది, 150 టికెట్ నడుస్తుంది. కానీ హైదరాబాద్ లో పోయినా నేను కూడా ఒకసారి గవర్నమెంట్ జాబ్ అని ఉన్నమాటకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాను నేను. కుళ్ళ చెప్పాటిన ఒకసారి ఎంపీఆర్ పిఆర్ ఏదో ఉన్నది పోయినా, పీవీఆర్ ఏదో ఉన్నది పోయినా. పోతే 300 రూపాయలు తీసుకుని టికెట్. మా పిల్లల్ని తీసుకొని పోతే చార్జ్ చేస్తూ అయినాయి. చెప్తున్నా ఇక పాపకాను బీకు అని అంటే 1000 రూపాయలు. ఇద్దరు పోతేనే 1000 రూపాయలు. అప్పుడు ఫ్యామిలీ పోతే ఎన్ని అయితే. ఓకే, మరి ఇప్పుడు ఐబొమ్మ లింక్స్ ఇంకా కూడా ఎస్బీఐ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి కదా, ఓపెన్ చేసి నా కొడుకులు తీసేయటిరా గరీబోలకు నోకియా. ఇగో రాంగ గరీబోలు బతుకుడు చాలా కష్టమైంది. ఓకే, నిజంగా చెప్తున్నా చాలా కష్టమైంది. నిజంగా అంటే ఎవడైతే మధ్య తరగతి గురించి ఆలోచిస్తాడో మనకి ఎప్పుడు తొక్కేయాలని చూస్తారు. అది 100%. ఇది 100కు 1000% వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయల కోసం ఆలోచించి డాటా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. సబ్స్క్రిప్షన్ నెలకి ఎంత పోతుంది? పోనీ, కానీ గరీబులకు దొక్కాలని చూస్తారు ఫస్ట్. సో మీకు లక్షల కోట్లు ఉన్నాయి, 100,000 ఎకరాలు ఉన్నాయి. సో కాబట్టి మీలో ఎవరైనా ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక ఇల్లు లేదు, ఒక చైన్ లేదు, ఏదో ఒకటి చేసారన్నట్టు ఏమైనా ఉందా అంటే ఏం లేదు. రామోజీ ఫిలిం సిటీ ఉంది. ఓకే, కొన్ని 100 ఎకరాలు ఉన్నది. అయ్యా జాగిరే, అయ్యా జాగిరే డబ్బు పెట్టి సంపాదించా యాడ పెట్టిండాడు. ఆడు 10 ఎకరాలు కొంటే 100 ఎకరాలు ఆక్రమించా. యాడికేను ఉన్నది ఇక అంతేనా? ఆక్రమించలే గుండెల మీద చేసుకొని చెప్పమని కదా చూస్తా. ఆక్రమించాడు ఉన్నది 10 ఎకరాలు అయితే 100 ఎకరాలు రాసుకున్నాడు మీదికి. అదంతా తెలిసిందే. ఇగో పేరు ఉంటది, పైస ఉంటది. నువ్వు ఆగ్రాసులిగా ఎందుకు ఎత్తుకరం చేస్తుంది? ఒక్కటి మాత్రం నిజం భయ్యా, పైసా ఉన్నది న్యాయం, పైసా లేని అన్యాయం. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా, నీది న్యాయం. నా దగ్గర రూపాయి ఉన్నది లేదు, అంతే. పైసాకి ఇప్పుడు పైసా ఉన్నదే నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సజ్జన్ వారు ఉన్నారు కదా, ఇగో అద్దు అని గురించి అన్నం పెడతా హనుమాన్ కూడా అంట ఆడు పెద్ద లంగలని చెప్పు. పర్సనల్ ఒపీనియన్ చెప్తే బరాబర్ లంగలని చూడుకు. ఎందుకు పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే నేను కూడా పోలీస్ అయిదామని చెప్పి నాకు కాలేక ఉక్కున్నా. పోలీసు వాళ్ళ మీద నాకు గౌరవం ఉన్నది, పోలీసు వాళ్ళు అంటే రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఆయన మీద మాత్రం నాకు రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే అద్దులే ఇక. ఓకే, కాకపోతే అట్లా చేయడం తప్పు. ఎందుకంటే వీడు ఒక్కడే కాదు కదా, మస్తు మంది అన్యాయం చేశారు కదా. వాళ్ళందరినీ ఎందుకు పట్టుకుంటారు? అత్యాచారాలు చేయటిరు, రోజుకు ఒక అత్యాచారం చేస్తుండ్రు తెలంగాణలో. మరి వాళ్ళందరూ మొడ ఇస్తుండ్రు, వాళ్ళందరూ పట్టుకునొచ్చు కదా. పట్టుకోవాలి, పట్టుకుంటలేదు. మరి వీడు ఒక్కడే దొరికిడు ఐబొమ్మ రవి. కానీ పట్టుకున్నది కూడా సజ్జన్ వారు కూడా కాదు. ఒకటి నాకు కూడా పట్టుకోలే, ఆయన పెన్లా పట్టించింది. పట్టించడం వేరు. పట్టించినప్పుడు కూడా పట్టుకుని వచ్చిన ఏదైతే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని కూడా ఒక్కసారి కూడా స్క్రీన్ మీద తీసుకురాలేదు. సాహసం చేసిన వాళ్ళకి రివార్డ్ లేదు అన్నట్టు చెప్తున్నా. కింద ఉన్నోని కిందనే ఏదో ఒక్కిస్తారు, అర్థమైందా? మీద ఉన్నోందే పేరు వస్తుంది, అర్థమైందా? అది వాస్తవం. సో మీ పేరు నా పేరు కిందింటి రాజు. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకేమైనా చెప్పమని చెప్తా. ఏదంటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే మధ్య తరగతోడు బాగుపడాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. ఈ మధ్య తరగతి వ్యక్తి ఎప్పుడైతే పడిపోతాడో ఈ దేశం ఇంకా దానికంటే దిగజారిపోతుంది. మధ్య తరగతోడు బాగున్నప్పుడే అంత బాగుంటది చెప్తున్నా కదా. సో ఇది ఈ ఐబొమ్మ రవి గురించి. సో అబ్బాయి ఇచ్చిన ఆయన మనిషి ఇడిసబెట్టాలా, ఇడిసబెట్టకుండా ఆగమైపోతుంది.
సో నిజంగా ఏంటంటే మంచిగా యూజ్ చేయాలి, మంచిగా యూజ్ చేయాలా. మస్తు టాలెంట్ ఉన్నది ఆయనకు, చేసుకున్నాలా తెలుసా. ఆయనకు సైన్యంలో పెడితే దునియా టాలెంట్ ఉన్నది. అవునవును, హ్యాకింగ్స్ కానీ అవన్నీ కూడా నిజంగా ఆర్మీలో ఏదైనా చేయొచ్చు ఆయన తోటి. అవునవును, వాస్తవం. కొంచెం డెవలప్మెంట్ మంచిగా యూజ్ చేసుకోండి యూజ్ చేసుకున్నారు. ఇగో టాలెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు మంచిగా యూజ్ చేసుకున్నారా. అవును, నాగం ఎందుకు ఇప్పుడు ఆడ ఆగం పట్టింది, ఆ నాగం మంచి దౌరీలకు తెచ్చుకున్నా, దారిలోకి తెచ్చుకొని మంచిగా యూజ్ చేసుకున్నా, మా దేశానికే ఉపయోగపడతాడు కదా. అవును, మరి ఆయన టాలెంట్ గుర్తించగానే ఆడ అట్లా తయారైంది. ఆయన టాలెంట్ గుర్తిస్తే ఆడెందుకు అవుతుండే. వాస్తవం వాస్తవం. సో థ్యాంక్ యూ భయ్యా. దొరుకుతుంటావు మరి ఐబొమ్మరావుకి బెయిల్ ఇవ్వాల్సిందేనా? కానీ మంచి పని చేసిండు సామాన్యులకు. నేనైతే అసలు ఫస్ట్ అంటే 3 years 4 years తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా. ఇంకేమన్నా ఐబొమ్మరావు మళ్ళీ పాప్కార్న్ ఎంత ఉంటుంది రేట్? దీనికన్నా ఎక్కువ ఉంటుంది, 150 ఉంటుంది. అది ఏం లేదు. ఒక్క మనిషి 350 రూపాయలు సామాన్. ఎందుకు సో మూవీ రోజుల్లో క్లారిటీ అంత రాదు. సో తొందరగా బయటకు రావాలి ఐబొమ్మరావు. మా అందరికి కూడా కొంచెం మంచి మంచి సినిమాలు కూడా విడుదల చేయాలా. ఏమంటా బా? రవి మనకు బెస్ట్. ఎట్లా మాట ఇంత దూరం వచ్చి ఇది మంచిగా ప్రశాంతంగా ఉన్నది చూడు, ఆరాం పొలాల్లో చూసుకుంటారు, ఆరాం ఉన్నట్టు. అసలు ఎట్లా అంటే ఇప్పుడు చీకట్లో ఇంత చీకట్లో ఎట్లా పోవాలా ఏం లేదు, అంత టైం ఉండదు. అందరికి పని ఉంటుంది, పని తర్వాత సినిమా రావాలా, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే అదే ఇంట్లో ఉండి ఫోన్లో మంచి ఈజీగా చూసుకోవచ్చు. పైసలు డబ్బులు కూడా ఆదా అవుతాయి. సో బాగుంటది. గరీబోల గురించి ఆలోచించండు, గరీబోల గురించి మంచిగా ఆలోచించండు. నాకు ఇప్పుడైతే మస్తు. కానీ సినిమా టాకీస్ పెట్టిన మాత్రం కథ అయిపోయినాలి. పెట్టండి కానీ అరే మాకు అడిగి పెట్టిర్రా కాదు కదా, మీ ఏదో ఇన్కమ్ కోసం మీరు పెట్టిర్రు, మాకేదో మా పైసలు కూడా మేము ఆదా చేసుకోవాలి కాబట్టి మిగిల్చుకోవాలి కదా, మేము కూడా అలా చూసుకుంటాం. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కదా, ఒకసారి చూడు ఎంత కట్టేసి ఎన్ని పైసలు సంపాదించుండొచ్చు. ఇన్ని పైసల మీద ప్రజల పైసలు, మన పైసలే మళ్ళీ. ఇంకా ఎట్లా అంటే మరి ఘోరం అసలు. ఒక్కొక్క రేటు ఇప్పుడు సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఏదైతుందో టికెట్ రేట్ కూడా పెంచలేదు. సో డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిండో. అది కాదు డైరెక్ట్ ఫోన్ ఇంకేమున్నది, అదేంటంటే ఎంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్పిండో డైరెక్టర్. మూవీ కూడా అంతే సూపర్ గా ఉంది. సో ఇది రియల్ స్టోరీని ఎంత రియల్ గా చూపించారంటే నిజంగా చాలా మాత్రం ఏడుస్తాడు అంతే ఇక సినిమా టాకీస్ వచ్చి. సో ప్రతి ఒక్క ఫోన్ లో కూడా చూసి ఏడచ్చు, అలా చూసి ఏడు. సో నిజంగా అంటే సో వాట్సాప్ మంచి సినిమా చూపించిన భయ. నాకు పైసలు పోతే పోయాయి అనిపించినాయి కానీ మంచి సినిమా అయితే చూపించినాం. చాలా రోజుల తర్వాత ఈ సినిమా అయితే మట్టి మాణిక్యం చూపించిన, మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఎట్లయితే తీసి బయట పెడతావు సో అట్లా బంగారం లాంటి సినిమా పెట్టినావు. కల్చర్ పల్లెటూరు నిజంగా అంటే అసలు రియలిస్టిక్ గా మనుషులు ఎలా ఉంటారో సో అది నేను బయట పెట్టేసినావు. ఏదంటే ఒక బట్టలు లేకుండా మనిషి ఎట్లా తిరుగుతాడో సో అట్లా నీ మనసులో ఉన్నది జనాలు ఎట్లుంటారో ఏమనేది సో అట్లా పెట్టేసినావు సినిమాని. సో సినిమా అయితే సూపర్గా ఉంది. సో సూపర్గా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ. సూపర్ సినిమా సూపర్.